ప్రత్యేక హోదా ప్రకటించాలంటూ అమరావతి సచివాలయంలోని ఉద్యోగులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సచివాలయం చుట్టూ తిరిగారు. ప్రభుత్వం ఏదైతే మనకు విభజన హామీలు ఇచ్చిందో, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిందో అవన్నీ కూడా బూటకంగా ఈ 4 ఏళ్లు కాలయాపన చేసి ఇవ్వకపోగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చోటామోటా రాజకీయ నాయకుల్ని, గల్లీ లీడర్లందరినీ కూడా బజారు వదిలేసి మనకి విచిత్రంగా కేంద్ర ప్రభుత్వం ఎంతో సహాయం చేసింది అనేది అబద్ధాలతోటి ప్రచారం చేయటం జరుగుతుంది. దాన్నంతా కూడా తిప్పికొట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ రోజు నుంచి 10 రోజులు నిరసన కార్యక్రమాలు చేపట్టి 11వ తేదీన ఢిల్లీలో మహా ధర్మ పోరాట దీక్ష సీఎం గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికి కూడా మా సచివాలయ ఉద్యోగుల తరఫున మేము కూడా హాజరవుతాం. అదేవిధంగా ఈ రాబోయే 10 రోజుల్లో కూడా ఇక్కడ వర్కింగ్ డేస్ ఏదైతే ఉన్నాయో ఆ రోజుల్లో మధ్యాహ్నం ప్రతిరోజు కూడా నిరసన కార్యక్రమం మా సచివాలయ సంఘం ఆధ్వర్యంలో అందరం కూడా కలిసి ఇక్కడ ఉద్యమం చేయదలుచుకున్నాం.